హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను. శ్రావణ మాసం వచ్చేసింది కదా. మొదటి శ్రావణ శుక్రవారం ఎలా చేసుకున్నారు మీ అందరూ? నాకు కామెంట్లో చెప్పండి. నేనైతే శ్రావణ శుక్రవారం ఒక స్పెషల్గా ఒక నైవేద్యం చేసుకుని అమ్మవారికి పూజ చేసుకున్నాను. సో ఇలా ఫస్ట్ రవ్వ కేసరి చేస్తున్నానండి. దీనికోసం గీ వేసుకొని బాదాం, కాజు, పిస్తా బాగా ఫ్రై చేసుకున్నానండి. తీసేసిన తర్వాత ఇంకొంచెం ఎక్స్ట్రా నేను గీ కూడా యాడ్ చేసుకున్నాను. ఎంత ఎక్కువ గీ ఉంటే అంత బాగుంటుంది. సో గీ అంతా కూడా రవ్వకి బాగా పట్టేటట్టుగా రవ్వని సిమ్లో పెట్టుకొని ఎక్కువసేపు బాగా ఫ్రై చేసుకోవాలి. సో ఇలా కలర్ చేంజ్ అయిన అనుకున్న టైంలో మనం డైరెక్ట్గా నేను ఇక్కడ హాట్ వాటర్ యాడ్ చేసేస్తున్నాను. 1 కప్కి 3 కప్స్ వాటర్ యాడ్ చేశానండి. సో రవ్వ అంతా మనకి కుక్ అయిపోయింది కదా. ఇప్పుడు 1 కప్ రవ్వకి 1 కప్ షుగర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఈక్వల్ క్వాంటిటీ మనం తీసుకోవాలి. స్వీట్ సరిపోతుంది కరెక్ట్గా. ఎక్స్ట్రా కావాలనుకున్న వాళ్ళు ఇంకొంచెం ఒక 2-3 స్పూన్స్ ఎక్స్ట్రా షుగర్ యూజ్ చేసుకోవచ్చు. ఫైనల్గా ఇలాచీ పౌడర్ వేసుకొని ఇంకొంచెం ఎక్స్ట్రా గీ వేసేసుకున్నాను. ప్రసాదం అయితే రెడీ అయిపోయిందండి. ఎలాంటి కలర్స్ కానీ ఏమీ లేకుండా న్యాచురల్గా సింపుల్గా చేసేసుకున్నాను. శ్రావణ మాసం అంటేనే పూజలు, ప్రసాదాలు. సో నా మొదటి వారం అయితే ఇలా నా పూజ జరిగిందండి. మీరేం ప్రసాదం చేశారు? మీరు ఎలా పూజ చేసుకుంటున్నారు? వ్రతం ఏ వారం చేసుకుంటున్నారు? అంటే సెకండ్, థర్డ్ వీక్ అనేది అందరికీ డౌట్లో ఉంది కదా. మీరేమనేది నాకు కామెంట్ చేయండి. ఎప్పుడు పూజ చేస్తున్నారు అనేది. నేనైతే సింపుల్గా నా మొదటి వారం శుక్రవారం ఇలా శ్రావణ లక్ష్మికి పూజ అయితే చేసేసుకున్నాను.